హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏలూరులో నా ఓలా స్కూటర్ని అయితే రిపేర్ చేయించాను. రిపేర్ అంటే నార్మల్ రిపేర్, అంటే టైర్ పాడైపోయింది. సో ఓలా స్కూటర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నప్పటికీ నాకైతే 2 ఇయర్స్ నుంచి ఏ ప్రాబ్లం అయితే లేదు. చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మా అందరికీ అని. నాకైతే ఏ ప్రాబ్లం లేకుండా బాగా లీక్ చేశానని అనుకుంటున్నా. సో మేజర్గా జరిగిన ఇంపాక్ట్ ఏంటంటే ఈసారి టైర్ అయితే బాగా పాడైపోయింది. కొన్ని 2 ఇయర్స్ వరకు నాకు అంత పెద్ద ఇబ్బందులు అయితే క్రియేట్ చేయలేదు. సో టైర్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది, మేబీ బాగా వాడటం వల్ల టైర్ని అయితే రీప్లేస్ చేశాను. ఆ రీప్లేస్ చేసిన వీడియోని ఒక వీడియో తీసి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ టైరు బ్యాక్ సైడ్ టైర్ వేయడం అనేది రెగ్యులర్ పీపుల్ అయితే వేయలేదు. ఇలాంటి బైక్స్ చేసే టైర్స్లా కాదు, ఎందుకంటే ఇది మోటార్ అంతా వెనకాలే ఉంటుంది, వెనకాల వీల్లోనే ఉంటుంది, ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి. ఈ ఎలక్ట్రిక్ బైక్ని కొంచెం కేర్గా లీడ్ చేయాలి. అలాగా మన ఏలూరులో ఎవరు ఉన్నారంటే ఈ షాపు నేను ఏదైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తానో వాళ్ళైతే చేసి ఇచ్చారు, నాకు చాలా బాగా చేశారు. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అని నేను అనుకుంటున్నాను ఇమ్మీడియట్గా. ఎందుకంటే వీళ్ళు చేసిన విధానం కూడా మీ అందరికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు ఎవరైనా ఎలాంటి టైర్ చేంజ్ చేయాలి ఓలా స్కూటర్కి అని మీరు ఎప్పుడైనా అనుకున్నప్పుడు వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళైతే బాగా చేస్తున్నారు. సో రెగ్యులర్ పీపుల్కి ఇచ్చి మరి ఇబ్బంది పడే కన్నా ప్రాక్టీస్ అయితే కొంతమంది చేద్దాం చూస్తారు, వాళ్ళకైతే నేను ఛాన్స్ ఇవ్వలేదు. సో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఇది ఎలక్ట్రిక్ బైక్ అవడం వల్ల కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి. తర్వాత బండి స్టార్ట్ అవ్వకపోయినా, మోటార్ యాక్టివేట్ అవ్వకపోయినా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని నేనైతే కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి ఏలూరులో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. సో ఓలా స్కూటర్ బ్యాక్ టైర్ వేసేవాళ్ళని నేను ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేనైతే వాళ్ళ దగ్గర టైర్ అయితే తీసుకోలేదండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మా దగ్గర టైర్లు నేను వాళ్ళు ఒక రేట్లు చెప్తున్నారు. సో వాళ్ళ టైర్లు ఒరిజినలా కాదా అవన్నీ సెకండరీ. సో వాళ్ళ దగ్గర ఏం చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో ఎంఆర్ఎఫ్ కానీ ఏదైనా బ్రాండెడ్ షోరూమ్, నేనైతే ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళాను. ఎంఆర్ఎఫ్ షోరూమ్ టైర్ షోరూమ్కి వెళ్ళి అక్కడే నేను టైర్ పర్చేజ్ చేసుకుని వచ్చి వీళ్ళ దగ్గర టైర్ వేసుకున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా ఎలాంటి ఇంపాక్ట్ అయినప్పుడు షోరూమ్కి వెళ్ళి టైర్స్ కొనడం బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే చిన్న చిన్న షాపుల్లో కొంటే అది ఒరిజినల్ కాదా అనేది మనకు తెలియదు. సో దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లం. ఎందుకంటే లైఫ్ అనేది తగ్గిపోతుంది. మనకి వీళ్ళైతే వారంటీ కూడా ఇస్తారు సో టైర్తో. సో ఒక బిల్ ఇస్తారు, అయితే ఎవ్రీథింగ్ వీళ్ళైతే ప్లాన్డ్గా ఉంటుంది. అది ఒరిజినల్ అని కూడా నమ్మొచ్చు, ఎందుకంటే మనం బ్రాండెడ్ షోరూంలో కొంటున్నాం కాబట్టి. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అయినా ఓలా బైక్ నడిపే వాళ్ళందరికీ టైర్స్ ఏమైనా ఇంపాక్ట్ అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ టైర్ కొంతమంది నేను కనుక్కున్నా, వాళ్ళ బ్యాక్ టైర్ వేసేటప్పుడు ఏమైందంటే మోటార్ దగ్గర వెళ్ళి సరిగ్గా ఇన్సెప్ట్ టైర్ పెట్టే విధానంలో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి అంట. అందువల్ల ఏమైందంటే కొంచెం ప్రాబ్లమేటిక్ అయింది. వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ కదా, ఎలక్ట్రిక్ బైక్కి మోటార్ అంతా బ్యాక్ వీల్లో ఉంటుంది కాబట్టి అది ఆన్ చేయగానే ఆన్ అవ్వకపోవడం అలాంటివి జరిగినాయి అన్న. కొంచెం కేర్గా వేయించాలి, లేకపోతే కొంత ఇంపాక్ట్ అవుతావు అని నా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఇమీడియట్గా నేను కూడా ఫాలో అయ్యాను, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి కొంచెం టైర్ అయితే నేను ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళి కొనుక్కొని వీళ్ళకి ఇచ్చి టైర్ వేయించుకున్నాను. సో నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళి నేను పర్చేజ్ చేశాను. కాస్ట్ వచ్చేసి 1450 అని వాళ్ళు చెప్పారు ఇనీషియల్గా. సో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన నాకు 1350 తీసుకున్నారు. సో టైర్ అయితే క్వాలిటీ విత్ బ్రాండెడ్ ఎంఆర్ఎఫ్ టైర్ తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం వేసినందుకు కొంతమంది అయితే 250-300 కూడా అడిగారు, నాకైతే 200K వేశారు. సో అది మనకి ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి గాంధీ స్కూల్ ఏలూరులో ఉంటుంది కదా, అక్కడ పక్కనే ఉన్న టైర్ షాప్ ఒకటి ఉంది, వాళ్ళే వేశారు. వాళ్ళు వేసినందుకు 200 ఛార్జ్ చేశారు. ఏలూరులో ఎవరైనా ఓలా బైక్ కొన్న వాళ్ళు, ఓలా బైక్ హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు ఏమైనా వాళ్ళు ఈ బ్యాక్ టైర్స్ వేసుకోవాలంటే వీళ్ళనైతే అప్రోచ్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో అండి, వాళ్ళు చిన్న షాప్. అది ప్రమోషనల్ వీడియోలా కాకుండా కొంతమంది కష్టపడే వాళ్ళలో కొంచెం యూనిక్నెస్ ఉంటుంది, క్రియేటివ్గా కష్టపడే వాళ్ళందరినీ కూడా మనం వెల్కమ్ చెప్పాలని నాకు అనిపించింది. సో ఎలాంటి పీపుల్ కొంచెం ఎంకరేజ్ చేస్తే బెటర్ అనిపించింది, అందుకే నేను ఒక వీడియో తీశాను. వాళ్ళ వర్క్ నచ్చింది, వాళ్ళ వే ఆఫ్ ప్రజెంటేషన్, వే ఆఫ్ ఇన్సెట్టింగ్ మై టైర్ అనేది అద్భుతంగా ఉంది. సో మీకు ఏమైనా ఓలా టైర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కొనడం మాత్రం మీరు బ్రాండెడ్ షోరూంలో కొనుక్కుని తెచ్చుకోండి, ఇక్కడ కొనమని నేను చెప్పను కానీ. సో దట్ ఈస్ మై పాయింట్. సో గెట్ ఇన్ టు వీడియో.
ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.